హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం అన్నం, దోశ, ఇడ్లీ, చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను ఒక 250 గ్రామ్స్ వెయిట్ ఉన్న దోసకాయ తీసుకున్నాను. అది చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా లోపల వరకు వేగేటట్టు వేపుకోండి. ఇలా వేగిన వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక గుప్పుడు పచ్చిమిర్చి 12 నుంచి 13 ఉంటాయండి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. తుంచి వేసుకోండి, లేదంటే పేలే అవకాశం ఉంటుంది. తుంచి యాడ్ చేసుకోండి. ఇవి పక్కన పెట్టుకొని ఒక 2 మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకొని కొంచెం వేపి దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసి దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు యాడ్ చేసి అవి కలిపి మూత పెట్టి బాగా మగ్గించాలి. ఇలా మగ్గించినప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా మగ్గిస్తే దోసకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి, టమాటా ముక్కలు. ఇలా అయిపోయిన వాటిని చల్లార్చి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. దాంట్లోనే ఒక 2-3 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. దాంట్లోనే ఒక చిన్న దోసకాయ ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ తాలింపు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేను తాలింపు పెట్టుకుంటున్నాను, ఏమీ లేదండి, బేసిక్ తాలింపు వేసుకుంటే రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.